హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో నేను ఎగ్ బిర్యానీని సింపుల్గా ఎంతో రుచితో లంచ్ బాక్స్లోకి కానీ లేదంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలనేది షేర్ చేయబోతున్నాను. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈ బిర్యానీ కోసం నేను 1.5 కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఏ రైస్తో చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా వంపేసుకోండి. ఇలా వాటర్ వంపిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని 20 నుండి 30 నిమిషాల వరకు నాననివ్వండి. ఈ బిర్యానీ కోసం మసాలాలన్నీ ముందు ఒక ప్లేట్లో వేసుకుందాం. దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలక్కాయలు 3, లవంగాలు 8, అనాస్ పువ్వు 2, మిరియాలు 10. నెక్స్ట్ పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదనుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ నెయ్యి వేస్తే బిర్యానీకి మంచి స్మెల్లే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. లేదనుకుంటే ఆయిల్ కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న మసాలా దినుసులన్నీ దీనిలో వేసేసుకోండి. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ నెయ్యిలో బాగా వేయించుకుంటే మంచి సువాసనే కాదు, మొత్తం ఘాట్ అంతా కూడా దిగుతుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయని వేసుకోండి. ఉల్లిపాయ వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకోండి. మరీ ఎక్కువ వేయించే పని ఉండదు, 2 నిమిషాలు వేయించుకోండి. పచ్చిమిరపకాయలు 3 సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. క్యాప్సికము క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోండి. గ్రీన్ పీస్ కొన్ని, బంగాళదుంప 1 మీడియంగా ఉండేలాగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కూరగాయలతో పాటే బాగా వేగిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. రుచికి తగినంత మన బిర్యానీకి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా ఒక 2 నిమిషాలు ఉడికించండి. మొత్తం అంతా బాగా కలిపేసుకొని మొత్తం అన్నీ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవనివ్వండి. మొత్తం అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో మనం వాటర్ని కలుపుకోవాలి. మనం 1.5 కప్పు రైస్ తీసుకున్నాం కదా, 3 కప్పులకి కొంచెం తగ్గించి అంటే 2:30 వరకు వాటర్ వేసుకోండి. అలానే ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోద్ది, తక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. పుదీనా వేయగానే మనకి బిర్యానీ అనేది మంచి స్మెల్ వచ్చేస్తుంది. బిర్యానీ పుదీనా వల్లే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు వాటర్ అంతా వేడవనివ్వండి. కొంచెం వేడైన తర్వాత మనం రైస్ ఉన్నది కదా దీనిలో వేసేసుకోండి. నానబెట్టిన రైస్ అంతా వేసిన తర్వాత చేత్తో పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత స్పూన్తో మనం ఎగ్స్ ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ హోల్స్ లాగా చేసుకోవాలి. స్పూన్తో చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్లేస్లో మనం ఒక్కొక్క ఎగ్ని వేసుకోవాలి. డైరెక్ట్గా ఎగ్ని కొట్టి వేయకండి, స్ప్రెడ్ అయిపోద్ది. ఏదైనా బౌల్లో వేసుకొని వేసినట్లయితే స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎక్కడైతే వేసుకున్నామో అక్కడే వేసుకున్నట్లయితే ఆ ప్లేస్లో మనకి వాటర్ అంతా కిందకి దిగి కుక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మొత్తం అన్ని ఎగ్స్ వేసిన తర్వాత ఈ ఎగ్స్ అన్నిటి మీద సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోకపోతే చప్పగా అనిపిస్తుంది. అందువల్ల మనం కొంచెం ఒక్కొక్క గుడ్డు మీద కొంచెం సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఆల్రెడీ బిర్యానీలో ఉంది. ఓన్లీ ఈ ఎగ్ వరకే మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత దీనిపైన గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఈ గరం మసాలా పౌడర్ నేను తయారు చేసింది, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. మొత్తం గరం మసాలా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ ఉండేలాగా వేసుకోండి. గరం మసాలా వేసిన తర్వాత దీనిపైన కొత్తిమీర జల్లుకోండి. ఇలా మొత్తం అన్నిటి మీద కొత్తిమీర జల్లిన తర్వాత
ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు, ఎగ్జాక్ట్గా 10 నిమిషాలు అంతే ఉంచేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మొత్తం అంతా ఉడికిపోకుండా కొంచెం వాటర్ ఉంటుంది. ఇలా కొంచెం వాటర్ ఉన్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. లాస్ట్లో మనం నెయ్యి వేస్తే మంచి వాసన వస్తుంది. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మన బిర్యానీ చూడండి రెడీ అయిపోయింది. ఒకసారి వాటర్ ఉందో లేదో బిర్యానీలో చెక్ చేసుకోండి. వాటర్ లేకపోతే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు అలానే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మనం బిర్యానీని సర్వ్ చేసుకోవచ్చు. గుమగుమలాడే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నార్మల్గా ఎగ్ బిర్యానీ అంటే ఎగ్ ఉడకపెడతాము, మనం తినేటప్పుడు చప్పగా అనిపిస్తుంది. కానీ దీని మీద మనం ఎగ్ మీద మసాలా పొడి వేసాం, సాల్ట్ వేసాం, కొత్తిమీర వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీలో కూడా ఆల్రెడీ మసాలాలన్నీ వేసాం కదా, బిర్యానీ కూడా చప్పగా లేకుండా చక్కగా స్పైసెస్ అన్నీ పట్టి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ని కట్ చేసుకొని చూడండి గట్టిగానే ఉంది, అంటే మొత్తం అంతా ఉడికిపోయిందని అర్థం. ఇది టేస్ట్ చేసి చూస్తే మీరు మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఎప్పుడు చేసినా ఈ ఎగ్ బిర్యానీనే చేయాలనుకుంటారు. ఇంకా ఎల్లో కలర్ కూడా మనం కట్ చేసి చూద్దాం. చూడండి కట్ అయ్యేటప్పుడే తెలుస్తుంది కదా ఎగ్ ఎల్లో కూడా ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.